హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రూట్ చాట్ చేసుకోబోతున్నాము. ఫ్రూట్ చాట్ కోసం మనం ఏమేమి ఫ్రూట్స్ వాడుతున్నామో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఫ్రూట్ చాట్ కోసం ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకున్నాము. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అయితే సోపు వేసుకున్నాము. ఒక 10 మిరియాల గింజలు అయితే వేసుకున్నాము. 3 ఇలాచీ అయితే వేసుకున్నాము. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము. ఒక 3 ఖర్జూరాలు ఇట్లా గింజ తీసేసి వేసుకోవాలి. ఇది మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇంత మెత్తగా వస్తే సరిపోతుంది. కాకపోతే కొంచెం గట్టిగానే వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాము. నేనైతే అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనము అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాము. నేనైతే ఒక జాంకాయ ఫస్ట్ వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని. ఇప్పుడు కమలా పండ్లు అయితే 2 కమలా పండ్లు వేసుకున్నాము. ఇట్లా పైన తొక్క లోపల గింజలు అన్నీ తీసేసి చిన్న ముక్కలుగా వేసుకున్నాము. 1 కప్పు అయితే పైనాపిల్ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అట్లా ఒక యాపిల్ కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 బనానా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 కాయ దానిమ్మకాయ గింజలు వేసుకోవాలి. అట్లే మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత 3 స్పూన్లు అయితే మనం తేనె అయితే వేసుకోవాలి. అట్లే ఒక నిమ్మకాయ దెబ్బ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ దెబ్బ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పెద్ద బౌల్లో వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా స్పూన్తో బాగా కలుపుకుంటే మనకు టేస్ట్ కూడా బాగుంటుందండి. అన్నీ కలిసిపోయి సమ్మర్లో అయితే ఇది తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.